అంటే ఈ మూవీకి కలెక్షన్లు అయితే రావచ్చు, డెఫినెట్లీ మోర్ దాన్ 500 CR అట్లా రావచ్చు. కానీ బట్ మనం వచ్చేసి లైక్ వర్బల్గా మన మూవీ ఎలా ఉందో క్రిటికల్గా చెప్పాలంటే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపించింది అంతే. అదే బ్రో, సో మూవీ అయితే నాకు ఈ ఆర్ట్ వర్క్ ఇవన్నీ బాగున్నా కూడా సో కొంచెం ఈ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్స్ ఇవన్నీ మనం చూసిండేదే కదా, తెలుగులో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. నాకు అంత డిఫరెంట్ మూవీ వాళ్ళు ఎంత ఎలివేషన్ ఇచ్చినారో అంత కనెక్ట్ కానట్లు నాకు అనిపించింది, యావరేజ్ అని అనిపించింది. ఏదేది అప్పుడు వచ్చే బీజిఎం అలాంటి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉన్నాయి. బట్ అదే చెప్తా ఉన్నాను కదా, మనం ఇన్ని సినిమాలు చూసి బీయింగ్ తెలుగు వాళ్ళము, మనం ఎన్నో చూసి మన తెలుగు వాళ్ళకు రీచ్ అయ్యే సినిమా ఇది కాదు అని నాకు అనిపించింది. కలెక్షన్లు వస్తాయి, టాప్ కూడా డెఫినెట్లీ క్రిటికల్గా చెప్పినా కూడా అబవ్ యావరేజ్ ఉంది, బట్ నాట్ అప్ టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగు డబ్బింగ్ అంటే వర్డ్స్ బాగానే ఉన్నాయి కానీ అంత లౌడ్గా లేకుండా, అంత ఫాస్ట్గా లేకుండా కొంచెం సెటిల్ చేసి, ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం సలార్లో చూస్తామన్నమాట. సలార్లో సౌరయాంగ పర్వము అవి ఇవి అని ఇట్లా ఉన్నాయి కదా, దీంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే కొన్ని 2-3 సినిమాలు మిక్స్ చేసినట్లు కూడా నాకు అనిపించింది. ఓవరాల్గా అదే బ్రో, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. సో వాటి కోసం డెఫినెట్లీ మోర్ దాన్ 1 టైం వాచబుల్. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే పాజిటివ్స్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ ఓకే, 3D పరంగా చూడొచ్చు సినిమా. బీజిఎం అంటారా యావరేజ్, దేవిశ్రీ ప్రసాద్ అనేది తన మార్క్ ఓకే, కానీ స్టోరీ టెల్లింగ్ అనే సినిమా లేదు. డైరెక్టర్ చెప్పేది ఎలా ఉన్నట్టు తడబడ్డాడండి బాగా. ఇప్పుడు అలాంటి సినిమా స్టోరీని అసలు ఏంటి రీజన్ ఏంటి ఎందుకని చెప్పాలి కానీ ఏదో లాజిక్ లెసన్స్గా పెట్టేసి సినిమా జనాలు చూసేస్తారని చెప్పి వదిలేస్తే సినిమా రిజల్ట్ ఎలాగే ఉంటుంది. నా దృష్టిలో సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్పను, యావరేజ్ అని కూడా చెప్పను, కానీ బాగుంది. నాకైతే అవుట్ ఆఫ్ 5కి 2 నుంచి 2.5 వరకు అయితే నేను ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాను. సినిమా అయితే నాకైతే బాగుంది. నాకైతే మూవీ నచ్చలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా. ఆయన కష్టపడ్డారు, మూవీకి ప్రాణం పెట్టేశారు. 20 కోట్లు కొడితే గొప్ప అన్న.